ఏపీకి తుఫాన్ ఎఫెక్ట్ లేదంటున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ కూర్మనాథ్. నార్త్ కోస్ట్ లో అల్లూరి, శ్రీకాకుళం, మన్యం, ఈస్ట్, వెస్ట్ లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని, జూన్ 1 నుండి 5 వరకు ఏపీకి వస్తాయని టీవీ9 తో తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ ఉన్నారు సార్, చెప్పండి ఇక దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఏపీకి తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందా? దీనికి సంబంధించి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మనకి తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండడం లేదు. యాక్చువల్గాను 3 డేస్ క్రితం వరకు కూడాను కొంచెం ప్రిడిక్షన్ ఉండేది. బట్ అది ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ తీరానికి తాకే అవకాశం ఉంది. అది కూడా రేపు నైట్ 25th నైట్ అది తాకే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ అయితే దీనివల్ల లేదు. అండ్ ఈ తుఫాన్ ఏదైతే ఇప్పుడు తుఫాన్గా రూపాంతరం చెందిందో దీనికి సంబంధించి ఏంటంటే యాక్చువల్గా నార్త్ కోస్టల్ ఏరియాలోనూ అక్కడక్కడ మనకి ఏంటంటే వర్షాలు పడే అవకాశం ఉంది. లైక్ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో, అలాగే కొంచెం ఈస్ట్ గోదావరి, ఎర్స్ట్వెల్ ఈస్ట్ గోదావరి జిల్లా వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అది పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే టైమ్లీ వాళ్ళకి మెసేజెస్ కూడా మనం పంపించడం జరుగుతుంది. కొంచెం ప్రజలందరూ కూడా మాతో సహకరించాలని కోరుకుంటున్నాం. సార్, జాలర్లు సముద్రంలోకి వెళ్ళేటటువంటి జాలర్లకు సంబంధించి మీరు ఆదేశాలు ఇచ్చారు తుఫాన్ ఎఫెక్ట్తో. అంటే యాక్చువల్గా మనకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి 3 డేస్ క్రితం మా డిపిఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఏదైతే తుఫాన్ తాలూకా ఇంపాక్ట్ మనకి లేదు కాబట్టి, ఏదైతే మనకి నార్త్ ఈస్ట్ వర్డ్ సైడ్ అదే వెళ్ళిపోయింది కాబట్టి మనం దాని మీద సంబంధించి ఎవరికి కూడా మనం ఎటువంటి అలర్ట్ కూడా ఇప్పుడు చేయలేదండి. వచ్చేటటువంటి వారం రోజుల పాటు ఏపీలో వెదర్ ఎలా ఉండబోతుంది సార్? వర్షాలు కంటిన్యూ అవుతాయా, లేకపోతే మళ్ళీ ఎండల తీవ్రత పెరిగేటటువంటి అవకాశం ఉందా? చెదురుముదురు వర్షాలు పడతాయండి. లైక్ ఇప్పుడు రాయలసీమకు కూడా ఏంటంటే మనకి వాతావరణం ఇప్పుడు చాలా వరకు కూడా యాక్చువల్గా ఈ టైంలో మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 43-44 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఈసారి వచ్చేటప్పటికి 40-41 మధ్యలో ఉంది ఇప్పుడు టెంపరేచర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో. నిన్న కూడా హైయెస్ట్ టెంపరేచర్స్ మనకి రికార్డ్ అయింది 40.2 అండ్ 40.3, 40.4 ఈ రకంగానే రికార్డ్ అయ్యి ఉంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే రాయలసీమ ఏరియాలో అక్కడక్కడ నంద్యాల కానీ, కర్నూలు కానీ ఆ ఏరియాలో కొంచెం టెంపరేచర్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈసారి టెంపరేచర్స్ మనకు చాలా వరకు తగ్గే అవకాశం ఉందండి. సో ఋతుపవనాలు పూర్తిగా మనకి రావడానికి ఎంత టైం పడుతుంది? ఎప్పుడు వస్తాయి మనకి? మే 31కి మనకి కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పేసి ఆల్రెడీ ఐఎండీ ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. మనకి జూన్ 5th నుండి 10th వరకు నార్మల్గానే మనకి ఈసారి ఏంటంటే ఋతుపవనాలు మనకి నార్మల్ డేట్స్లోనే మనకి ఎంటర్ అవుతాయండి. సో ఈసారి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి మనకి? ఈసారి వర్షాలు అయితే మాత్రం కరెక్ట్గానే, అంటే లాస్ట్ టైం మనకు కొంచెం డెఫిషిట్ రెయిన్ఫాల్ మనకి రికార్డ్ అవ్వడం జరిగింది. ఈసారి అయితే మాత్రం వర్షపాతం అనేది కరెక్ట్గా మనకి ఏదైతే నార్మల్ రెయిన్ఫాల్ అండ్ కొన్ని దగ్గరలో ఏంటంటే మోర్ దాన్ నార్మల్ కూడా పడే అవకాశం ఉందండి. అదే యాజ్ పర్ ఐఎండీ రిపోర్ట్స్ ఏంటంటే మనకి అదే చూపిస్తున్నారు. అండ్ ఈసారి జూన్ 5వ తారీఖున వస్తాయి కాబట్టి వర్షపాతం కూడా మనకి సఫిషియెంట్గానే పడుతుంది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా అక్కడక్కడ కాస్త వర్షాలు పడినప్పటికీ కూడా తుఫాను ప్రభావం అయితే మనకు లేదని చెప్తూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఏపీ వ్యాప్తంగా కొన్ని చోట్ల ముఖ్యంగా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. ఋతుపవనాలు కూడా త్వరలోనే వస్తాయి కాబట్టి ఏపీకి కాస్త చల్లటి కబురు వచ్చిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ అంజీతో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి.